కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లెలకి గతి పట్టింది. అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్ గా ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను. కానీ జనం బాధ్యతను విస్మరించి మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. నీవేదో అవుతావు. ఆలోచించు, డీప్ గా ఆలోచించు. బద్దలైపోతున్నట్టు ఉంటుంది. సరే 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 ఆ తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. సరే ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత తెలియదే. రామం, ఐ నో యు కెన్. కమాన్, థింక్. తెలీదు. నొప్పి వచ్చిన తర్వాత చెప్పు. డాక్టర్, రామాన్ ఎందుకు అడిగి ఇబ్బంది పెడతావు? ఇదంతా ఏమిటి? హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ. మీరెవరు? అపరిచితుణ్ణి. ఓహో, మీకు రామానికి ఏమిటి సంబంధం? రామ అమాయకుడు, జడ పదార్థం, చేవలేనివాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ, కంప్లైంట్లు ఇస్తూ, కేసులు పెడుతూ, ఏడుస్తూ గొడుగుతుంటాడు. వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు. నేను ఆపాలని నిర్ణయించుకున్నాను. ఏ విధంగా? అపరిచితుడు.com ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని 15 కార్డులు పంపాను. ఓహో, అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లోకొచ్చి పడ్డాయి. ఇప్పుడు దేశంలో ఉన్న అన్యాయాలన్నీ నా డేటాబేస్ లో ఉన్నాయి. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నానని కోపగించుకోకండి. మీరింతవరకు ఎవరినైనా హత్య చేశారా? ఏంటి కూపీలాగుతున్నావా? నువ్వు డాక్టర్వి, కమిషనర్వి కాదు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? Hey doctor, you crazy? అడవి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది? Ask me. Rose means beauty. Beauty means Nandy, as sweet as candy. మీరు? Dude, I'm Remo Rampwalk Nodal Rose Salon Gentle Lovers Dude. రామానికి మీకు ఏమిటి? Ramam, cash. Ramam is a useless fellow. నందిని 8 ఏళ్లుగా లవ్ చేస్తున్నాడు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తనలోనే దాచుకుని అప్లికేషన్ పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వరకు వెళ్ళాడు. అప్పుడే నేను వచ్చాను. వాడు దాచుకున్న లవ్ అంతా షేక్ చేసిన షాంపైన్ బాటిల్ లాగా హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్, థౌసండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, టన్స్ అండ్ టన్స్ ఆఫ్ లవ్ ని పంచాను. Now she loves me. You love a woman, just tell her that she's a one. Da-da-da-da-da-da. She needs somebody to tell her that. రెమో, మీ ప్రేమ ఖర్చులకు డబ్బెలా వచ్చింది? సింపుల్. రామ ఇంటి పత్రాన్ని తాకట్టు పెట్టాను. It's all for love, all for love. You love a woman, tell her that she's really wanted. Da-da-da-da-da-da. మీ కష్టాలు తీర్చడానికి అపరిచితులు వస్తున్నాడు. స్థలం నెహ్రూ స్టేడియం. సాయంత్రం 6 గంటలకి. ఆయన ఎవరు, ఎలా ఉంటారు, నలుపా ఎరుపా ఎవ్వరికీ తెలీదు. ఆయన ఏం చెప్తారా అని అందరితో పాటు మీడియా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. చాలా టెన్షన్ గా ఉంది. మిగిలిన ప్రోగ్రామ్స్ ఆపండి. దీన్ని లేదు కావాలండి సార్. ఫ్రంట్ పేజ్ ఆపేయండి. ఇదే ప్రధాన వార్త. స్టేడియం అండర్ కంట్రోల్. ఎస్ సార్. డ్యూటీలో ఎంతమంది ఉన్నారు? 120 మంది సార్. కమాండో ఫోర్సెస్ ఇన్ పొజిషన్ సార్. ఖచ్చితంగా చేజార్చుకుంటారు కదా? ఎస్ సార్. సారీ సారీ సార్, కాల్ తొక్కారు. ఆ బాధలో పేరుతో పిలిచాను. ఇది నిన్నటి సింగపూర్. 1950లో సింగపూర్ ఇండియా కంటే పేద దేశంగా ఉండేది. ఇది నేటి సింగపూర్. మొత్తం ప్రజల సంఖ్య 42 లక్షలు.
644 కిలోమీటర్ల వైశాల్యం గల చిన్న దీవి. బెంగుళూరు కంటే చిన్న నగరం. ఒక సింగపూర్ పౌరుడి సగటు సంపాదన మనకంటే 25% ఎక్కువ. 80% మంది సొంత ఫ్లాట్ కలిగి ఉన్నారు. ఇది కేవలం 25 ఏళ్లలో చెందిన అభివృద్ధి. ఇది జపాన్. అధిక ఖనిజాలు, పెట్రోలు ఏవీ లేని భూకంపాల దేశం. 2వ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన దేశం. 2 అణుబాంబులను గుండెలపై వేయించుకున్న దేశం. గడ్డిపోచ కూడా మొలవదని చెప్పబడిన దేశం ఈ రోజు ఓడల్లో వ్యవసాయం చేస్తోంది. నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో జపాన్ స్థానం ఏమిటి? 2వ స్థానంలో ఉంది. కొరియా, తైవాన్, మలేషియా మన చుట్టూ మనకంటే పేదవిగా ఉన్న తూర్పు ఆసియా దేశాలన్నీ ఈ రోజు మనకంటే ఎంతో అభివృద్ధి చెందాయి. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఆధ్యాత్మిక సభో, సాంస్కృతిక సభో, రాజకీయ సభో, స్వార్థ సభో కాదు. మన మనసాక్షిని ప్రశ్నించుకోబోయే సభ. 57 ఏళ్ల స్వతంత్రం, 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగుభూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఏ మీలో ఎవరైనా చెప్పగలరా? మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి. మంచి ముఖ్యమంత్రులు లేకండి. మంచి మంత్రులు లేరండి. మంచి అధికారులు లేరండి. మంచి పోలీసులు లేరండి. మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారే, మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం? ఎంతమంది మనలో బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం? క్రికెట్ టీంలో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు. 11 మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది. అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత కోపం వస్తుంది? 100 కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, అధికారి, మీరు, నేను అందరం ఒంటరి వాళ్లమే. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మనమందరం ఏం చేస్తున్నాం చూడండి. గౌరవనీయులైన వీరు మనలో ఒకరు. వీరి దినచర్య ఏమిటో చూడండి. అమ్మయ్యా, ఇక్కడేం చేస్తున్నారు? చూసి తెలవడల్లా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుని టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. ఇంకే పనైనా చేస్తున్నారా? నా రేంజ్ తగ్గ పని దొరకల. మరి ఆదాయం? అబ్బ కమ్మరి పని, అమ్మ కూలి పని, ఒక్కోసారి అంట్లు కూడా తోముతా ఉంటది. ఖర్చులకి డబ్బులు ఇస్తారా? బలవంతంగా లాక్కుంటాం. ఏం పనిస్తే చేస్తారు? ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉండా. నన్ను మాట్లాడించి టైడ్ చేసేమనుకో మళ్ళీ మనం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటది. ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కఠినంగా శిక్షించాలండి. గట్టిగా. అదే నేను చేసింది. ఈ శిక్ష పేరు సర్పదంశనం. క్రమశిక్షణ లేకుండా, ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్ళకి నరకంలో విధించే శిక్ష. ఆకలిస్తుందా? ఇదిగో డబ్బు.
డబ్బు డబ్బు అని వెంపర్లాడేవుగా ఆడబ్బే తిను. ఎంత సంపాదించినా వాడు 1 లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు. విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు. అన్యాయంగా అద్దెలు వసూలు చేసినందుకు తామిశ్ర నరకం. పరుల సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష. యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంధకోపం. ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీపాకం. నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం. సాటివాడు దెబ్బలు తగిలిపడుంటే నిర్లక్ష్యం. మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం. నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం. నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం. డ్యూటీలో నిర్లక్ష్యం. ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం. ఓటేయడంలో నిర్లక్ష్యం. ఓటేసిన వాళ్ళ మీద నిర్లక్ష్యం. ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గొడవైపోయింది. మన రక్తంలో కలిసిపోయింది. అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం. నేను వదిలిపెట్టను. ఇక నిర్లక్ష్యంగా ఎవరున్నా వాళ్ళకి నరకలోకపు దండనే విధిస్తాను. Quick, cover all the exits. Quick, quick. ఎక్స్క్యూజ్ మీ అపరిచితుడు గారు. ఎస్. ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద శిక్ష? తప్పేమన్నా బనియన్ సైజా, స్మాల్, మీడియం, లార్జ్ అని రిజల్ట్ సైజ్ చూడండి. అన్ని ఎక్స్ట్రా లార్జే. అందుకని చంపుతారా? దీనికెవరు చంపుతారులే అన్న ధైర్యంతోనేగా ఇన్ని తప్పులు చేస్తున్నాం. అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? మీరు చట్టాన్ని మీరచ్చు, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా? మరి కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకున్నట్టు? ఉన్నాయి. 57 సంవత్సరాలుగా ఉన్నాయి. మరెందుకు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి? హత్య, దోపిడీ, మానభంగాలకే కఠినమైన శిక్షలున్నాయని వాటిని మనం చేయడానికి జగ్గుతున్నాం. కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది? తెలిసినా ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు, దొరికినా లంచమిచ్చి వచ్చేయచ్చని ధైర్యంగా చేస్తున్నాం. నేను చెప్పింది విని తప్పు చేసే వాళ్ళు నొచ్చుకుంటారు. దేశం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు. సారీ. ఓవర్. ఎనీ క్వశ్చన్స్? జూమ్. ఇప్పుడు మీరు చూసింది నాకు వచ్చిన మొదటి కంప్లైంట్కి ఇవ్వబడిన తొలి దండన. ఇంకో 24 గంటలు టైం ఇస్తున్నాను. చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి, లేదంటే నా వెబ్సైట్ లో ఉన్న నేరస్తులందరినీ లిస్ట్ వేసి మరీ చంపుతాను. ఓకే గైస్, కమ్ ఆన్, షూట్ చేయకండి. అతను నాకు కావాలి, ప్రాణాలతో కావాలి. బయటికి వెళ్ళే గేట్లన్నీ క్లోజ్ చేయండి. చెప్పినట్టే చేజార్చుకున్నారు కదా.